హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో ఇలా మన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఎంత స్టాక్ తెప్పించాము, దాని ప్రకారం ఎంత స్టాక్ సేల్ చేశాము, సో ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది, ఆ స్టేటస్ ఏంటి, ఇన్ స్టాక్లో ఉందా, అవుట్ స్టాక్లో ఉందా, సో మనం తీసుకున్న స్టాక్ కన్నా ఎక్కువ సేల్ చేసినప్పుడు మైనస్ నెగిటివ్లో పట్టేప్పుడు నెగిటివ్ స్టాక్ ఉందా అని ఏ విధంగా ఫార్ములాస్ని జనరేట్ చేయాలో ఇవి ఇప్పుడు చూడబోతున్నాం. సో ఒకసారి చూడండి, మనం ఎలా చేస్తామో చూద్దాం. సో ఇది ఒక షీట్లో ఉంది. సో నేను ఇప్పుడు ఇంకొక షీట్లోకి వెళ్తున్నాను. సో ఇప్పుడు నాకు పైన డేటా ఏదైతుందో ఈ డేటాను రో సెలెక్ట్ చేశాను. సో రైట్ క్లిక్ చేసి కాపీ అంటున్నాను. సో ఇక్కడ నేను కాపీ అన్నాను. సో ఇక్కడ ఇంకో షీట్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ అంటున్నాను. ఆటోమేటిక్గా నాకు రావడం జరిగింది. సో ఇప్పుడు నాకు ఈ డేటా కొంచెం జూమ్గా కావాలి, ఎందుకంటే వీడియోలో కనిపిస్తలేదు అన్నట్టు మనకి ఇక్కడ కింద జూమ్ ఆప్షన్ ఉంటుంది చూడండి. సో ఇక్కడ ప్లస్ సింబల్ మీద ఉంది కదా, సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు జూమ్ అవ్వడం కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఇలా జూమ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ సేల్ స్టాక్ ఉంది, బట్ స్టాక్ అనేది పూర్తిగా కనిపిస్తలేనప్పుడు సో ఈ కాలం టు కాలం మధ్యలో డబల్ లైన్ ఉంది కదా, ఆ లైన్ మీద డబల్ క్లిక్ చేయండి మౌస్తోని, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. అలాగే బ్యాలెన్స్ స్టాక్ దగ్గర కూడా అలాగే. సో లైన్కు మధ్యలో డబల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా స్టాక్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది మనకు, ఫీల్డ్స్ అనేటివి. ఇప్పుడు చూద్దాం సీరియల్ నెంబర్, మనకు చూద్దాం సీరియల్ నెంబర్ 1 అని వన్ అని ఎంటర్ చేయండి. సో ఇక్కడ మనకు 8 నెంబర్స్ దగ్గర చూడండి. ఇప్పుడు నేను షీట్ 1లోకి వెళ్తున్నాను. సో షీట్ 1లోకి వెళ్ళినప్పుడు సో నాకు ఇక్కడ చూసినట్టయితే మీరు షీట్ 1లో 8 సీరియల్ నెంబర్స్ ఉన్నాయి. సో అదే సీరియల్ నెంబర్ నాకు ఇక్కడ రావాలనుకున్నప్పుడు సీరియల్ నెంబర్ 1 ఇవ్వండి. సో అలాగే ఇచ్చేసిన తర్వాత సో మనకి ఇక్కడ ఆప్షన్ చూడండి, హోమ్లో ఇటు వచ్చినప్పుడు ఫిల్ ఆప్షన్ ఉంటుంది, ఫిల్లో సిరీస్ ఆప్షన్ ఉంటుంది చూడండి, ఫిల్లో సిరీస్ ఆప్షన్. సో సిరీస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయన విండో వస్తుంది. సో పాపప్ వస్తుంది. సో ఈ పాపప్లో ఏం చేయండి, మన కాలంలో కావాలంటే కాలంని సెలెక్ట్ చేసుకోండి. సో అలాగే కింద స్టెప్ వాల్యూ 1 ఇవ్వండి, స్టాప్ వాల్యూ 8 దగ్గర కావాలంటే 8 ఇవ్వండి. 8 ఇచ్చి డైరెక్ట్ ఓకే అనండి. సో ఆటోమేటిక్గా 8 నెంబర్స్ రావడం కనిపించింది, చూశారు కదా. సో ఇలా సో ఇక్కడ ఐటమ్ నేమ్స్ అనేవి మీరు ఎంటర్ చేయండి. సో చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నా, వీటినే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి కాపీ అంటున్నాను. సో ఈ ఐటమ్స్ను ఇక్కడ షీట్ 2లోకి వెళ్ళి పేస్ట్ అంటున్నాను చూడండి. సో ఇక్కడ పేస్ట్ అన్నాను. సో ఆటోమేటిక్గా మనకి రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ సెల్ నుండి ఈ సెల్లోకి వెళ్ళినప్పుడు పైన చెప్పాను కదా, సో కాలం టు కాలం మధ్యలో ఉన్న లైన్ పైన డబల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా విడ్త్ అనేది పెరుగుతుంది. ఇక స్టాక్ అనేది ప్రతిదీ 100 తెప్పించాం కాబట్టి ఒకసారి ఒక సెల్లో 100 ఇవ్వండి. 100 ఇచ్చేసి సో అలాగే కిందికి డౌన్ కంప్లీట్ తీసుకోండి. సో కంప్లీట్ ఇలా మౌస్ని ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ ఇంతకుముందు చూసాముగా, హోమ్లో లాస్ట్కి వెళ్ళినప్పుడు ఫిల్ ఆప్షన్లో మీకు ఇక్కడ డౌన్ అని కనిపిస్తుంది. షార్ట్ కట్కి కూడా మీకు కనిపిస్తుంది చూడండి, కంట్రోల్ D అని. సో ఆ కంట్రోల్ Dని కీబోర్డ్ మీద ప్రెస్ చేసినా సరే, ఈ డౌన్ ఆప్షన్ సెలెక్ట్ చేసినా సరే ఆటోమేటిక్గా మనకి ఇది కిందికి కాపీ కావడం జరుగుతుంది, చూశారు కదా ఇలా. సో ఇప్పుడు సేల్ స్టాక్ అనేది మనం సేల్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ నేను సేల్ చేస్తున్నా 80, సో రైట్ 120, సో 35, 85 రైట్, సో 100, సో 125, 100 రైట్, సో అలాగే 110 తీసుకున్నాం రైట్. ఇలా సేల్స్ అనేవి స్టాక్ చేసినాయి. బ్యాలెన్స్ అనేది ఎంత ఉంది అనుకున్నప్పుడు సో ఈజ్ ఈక్వల్ టు ఇచ్చేసి సో ఇన్ స్టాక్ వాల్యూ ఏదైతుందో 100 C2 మైనస్ సేల్ స్టాక్ ఏదైతుందో 80 D2, సో మైనస్ D2 ఇచ్చేసి సో ఆటోమేటిక్గా ట్యాబ్ కొట్టండి. ఆటోమేటిక్గా మీకు బ్యాలెన్స్ స్టాక్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేయకండి, జస్ట్ ఈ ఆల్రెడీ ఫార్ములా ఇచ్చాం కదా, ఈ ఫార్ములా మీకు ఇక్కడ పైన ఎఫెక్ట్స్ దగ్గర కనిపిస్తుంది, C2 మైనస్ D2 చేసాము. సో ఇక్కడ మీరు ఏం చేయండి, ఇక్కడికి వచ్చి దీన్ని సెలెక్ట్ చేసి దీని చివరికి వచ్చినప్పుడు ఒక డాట్ ఉంది చూడండి, డాట్ మీద మౌస్ తీసుకెళ్ళండి. సో మౌస్ తీసుకెళ్ళినప్పుడు మనకు సింబల్ సెలెక్ట్ చేంజ్ అవుతుందండి, డార్క్ ప్లస్ వచ్చింది. దీన్ని డబల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా కింది వరకు మనకు కాపీ ఫార్ములా అవుతుంది. సో చూసారుగా, పైన నుంచి ఫార్ములా మొత్తం కిందికి కాపీ కావడం జరిగింది. ఇలా కొన్ని మనకు మైనస్ ఫార్ములా, అదే స్టేటస్. ఇక్కడ మనకు స్టేటస్ ఎలా చూడాలి అనుకున్న ఫార్ములా ఇవ్వండి, ఈజ్ ఈక్వల్ పెట్టి ఇఫ్ టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి సో బ్యాలెన్స్ స్టాక్ సెల్ ఏదైతుందో ఇక్కడ E2 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని ఇవ్వండి, కామా సో గ్రేటర్ అంటే 0 కన్నా ఎక్కువ ఉంది బ్యాలెన్స్ స్టాక్ అనుకున్నప్పుడు స్టాక్ అనేది ఇంకా ఉంది, దాన్ని ఇన్ స్టాక్ అంటాం. ఇన్ స్టాక్లో టైప్ చేయండి, టెక్స్ట్ అనేది టైప్ చేసి ఇన్వెంటెడ్ కామర్స్లో క్లోజ్ చేయండి, కామా ఇవ్వండి. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ స్టాక్ అనేది 0 కన్నా ఎక్కువ ఉంటే ఇన్ స్టాక్ అవుతుంది. మరి ఈక్వల్ ఉన్నప్పుడు ఎలా అనుకుంటే మళ్ళీ ఇఫ్ ఇవ్వండి, బ్రాకెట్ ఓపెన్ చేసి సేమ్ అదే E2 ఈజ్ ఈక్వల్ 0 అయితే
ఓకే, ఒకవేళ ఈక్వల్ అయింది అనుకో, 0కి ఈక్వల్గా ఉందనుకోండి, అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్, అంటే స్టాక్ అనేది లేదు కాబట్టి ఇన్వెంటర్ కామర్స్లు పెట్టి అవుట్ ఆఫ్ స్టాక్ అని మెన్షన్ చేయండి. అవుట్ ఆఫ్ స్టాక్ అని మెన్షన్ చేసి క్లోజ్ చేయించండి, ఫార్ములా క్లోజ్ చేయండి, కామా ఇవ్వండి. సో కామా ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, E2 కన్నా ఎక్కువ అంటే జీరో కన్నా ఎక్కువ ఉంటే ఇన్ స్టాకు బ్యాలెన్స్ స్టాక్ అనేది, అదే బ్యాలెన్స్ స్టాక్ 0కి ఈక్వల్గా ఉంది అంటే అవుట్ ఆఫ్, అంటే స్టాక్ ఏం లేదన్నట్టు. ఒకవేళ ఇవి రెండు కాకుండా వేరేది ఉంది అంటే నెగిటివ్ స్టాక్ అన్నట్టు. సేమ్ మళ్ళీ ఇన్వెంటరీ కామర్స్ పెట్టండి. సో నెగిటివ్ స్టాక్ అని టైప్ చేయండి. నెగిటివ్ స్టాక్ అని టైప్ చేసి ఇన్వెంటరీ కామర్స్ ఇచ్చేసి, సో బ్రాకెట్, ఫస్ట్ బ్రాకెట్ క్లోజ్, సెకండ్ బ్రాకెట్ క్లోజ్, ఓకేనా. సో E2 ఈక్వల్ 0 అన్న బ్రాకెట్ ఒకటి క్లోజ్, తర్వాత E2 గ్రేటర్ దాన్ 0 అన్న బ్రాకెట్ క్లోజ్. సో 2 బ్రాకెట్లు క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. మనకి ఇలా ఇన్ స్టాక్ అది చూశారు కదా. సో 100 స్టాక్ తెప్పించుకుంటే 80 సేల్ చేశాం కాబట్టి 20 ఉంది, ఇన్ స్టాక్ అని వచ్చింది, రైట్. సో ఇదే ఫార్ములా డాట్ మీదకి వెళ్ళి డబల్ క్లిక్ చేయండి, కిందికి ఆటోమేటిక్గా వస్తుంది. సో పైన కాలం టు కాలంకి వెళ్ళండి, డబల్ క్లిక్ చేయండి, విడ్త్ అనేది పెరుగుతుంది. చూశారు కదా. ఇప్పుడు 100 ఇన్ స్టాక్ ఉంటే 120 సేల్ చేసినప్పుడు ఇక్కడ ఎంటర్ చేసాం అంటే -20లో ఉన్నాం, అంటే నెగిటివ్ స్టాక్లో ఉంది అని చెప్తున్నాం, అంటే రాంగ్ ఎంట్రీ ఫార్ములా జరిగింది అని ఇక్కడ చూసుకోవచ్చు. చూశారు కదా. ఇలా మనం స్టాక్ను జస్ట్ ఫార్ములా వస్తుంది, మనం ఇన్ స్టాకు, నెగిటివ్ స్టాకు, ఇన్ స్టాకు, నెగిటివ్ స్టాక్ అని టైప్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఫార్ములా బేసిక్తోని మనం ఇలా స్టేటస్ అనేది, ఐటమ్స్ యొక్క స్టేటస్ అనేది చూసుకోవచ్చు, బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్ మీకు ముందుగానే రావాలనుకున్నప్పుడు పక్కన గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలో కంటెంట్ ఉందనుకున్నప్పుడు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.